హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గణేష్ ట్రావెలర్. మీరు ఇప్పుడు చూస్తున్నది ఈ వీడియోలో వచ్చేసి మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అది డిసెంబర్ నెలకి సంబంధించిన టికెట్ల వివరములు, ఏ రోజు ఏ టికెట్లు వదులుతారు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఏదైనా క్రోమ్ ఓపెన్ చేసి దాంట్లో టీటీడీ ఆన్లైన్ అని చెప్పేసి ఎంటర్ చేయాలి. ఇంటర్నెట్ అనేది స్పీడ్గా ఉన్న ప్లేస్లో వెళ్ళి చేసుకోండి, ఎందుకంటే ఇది టైంతో కూడిన పని. ఎంత తొందరగా చేయగలిగారో అంత తొందరగా టికెట్లు అనేది వస్తుంది. ఓపెన్ చేసిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అని వస్తుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఒక ఇంటర్ఫేస్ వస్తుంది తిరుమల తిరుపతి వారిది. ఇలా ఇది వచ్చేసి కింద పిలిగ్రిమ్ సర్వీస్ ఉందిగా, అది వచ్చేసి మనకి మామూలుగా డైరెక్ట్ బుకింగ్ చేసుకోవడానికి అక్కడ ఒక బటన్ టైప్లో సెట్ చేసి ఉంటారు. కింద లేటెస్ట్ అప్డేట్స్లోకి వెళ్తే శ్రీవారి ఆర్జిత సేవ ఎలక్షన్ డిప్ వచ్చేసి మనకి ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇది కూడా ఈరోజు 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. తర్వాత శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ డైరెక్ట్ టికెట్ అనమాట. ఇది అంటే ఏం అలా వెయిటింగ్ టైం ఏదేమి ఉండదు, డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు. 21వ తేదీ వదులుతారు 10 గంటలకి. తిరుమల అంగప్రదక్షిణ టోకెన్స్ వచ్చేసి 23వ తేదీ 10 గంటలకి. సీనియర్ సిటిజన్ వచ్చేసి 23వ మధ్యాహ్నం 3 గంటల. స్పెషల్ ఎంట్రీ వచ్చేసి 24వ తేదీ 10 గంటలకి వదులుతారు. తర్వాత అకామిడేషన్ వచ్చేసి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వదులుతారు. మనకి ఏ టికెట్ కావాలన్నా వాళ్ళు ఇచ్చిన టైంలో ఓపెన్ చేసి చేసుకోవచ్చు. బట్ ఇంటర్నెట్ అనేది ఫాస్ట్గా ఉండాలి, టైపింగ్ స్పీడ్ ఉండాలి. తర్వాత బ్యాంక్ అనేది మంచి పర్ఫార్మెన్స్ బ్యాంక్ ఉండాలి, ఎందుకంటే స్పీడ్గా వర్క్ అవుతేనే మనకి అమౌంట్ అనేది డెబిట్ అయ్యి డైరెక్ట్ టికెట్ బుకింగ్ వస్తుంది. ఈరోజు ఆర్జిత సేవ టికెట్స్ ఎలక్షన్ డిప్ వదులుతున్నాడు కదా, దానికోసం అని చెప్పేసి ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి టైమింగ్ చూపిస్తుంది, ఎందుకంటే 10 గంటలకి మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇట్లా పిలిగ్రిమ్ సర్వీస్లో మనకు కావాల్సిన సేవాస్ అన్నీ ఉంటాయి. దాంట్లో 10 కాలేదు కాబట్టి ఇంకా ఓపెన్ అవ్వలేదు ఎలక్షన్ డిప్ది. 10 తర్వాత అయితే మనకి ఓపెన్ అవుతుంది. ఇలా ఈరోజు రేపు మన్నాడు 3 రోజులు ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. తర్వాత శ్రీవారి దివ్యానుగ్రహ హోమం కొత్తగా పెట్టారు. అకామిడేషన్ అంటే ఏం లేదండి, ముందుగానే రూమ్ బుక్ చేసుకొని ఇక్కడ వెళ్తే మనకి అక్కడ డైరెక్ట్ అయిపోతుంది. అక్కడ క్యూ లైన్లో వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకైతే కంపల్సరీ టికెట్ ఉంటే కానీ అది రాదండి. ఇలా మనకి ప్రతిసారి లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి. ప్రజెంట్ అయితే మనకి డిసెంబర్ మంత్వి రిలీజ్ చేశారు. ఎవరైనా కావాల్సిన వారు చేసుకోండి. ఈ పిలిగ్రిమ్ సర్వీస్లో మనకి ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుందండి. అంటే అక్కడ జరిగే సేవాస్ ఏవైనా బుక్ చేసుకోవాలన్నా కళ్యాణ మండపం, కళ్యాణ వేదిక అట్లా చేసుకోవచ్చు. టెంపుల్స్ వివరాలు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like and share and subscribe for my channel, The Rate of Ganesh Traveler.